ప్రస్తుతం మనతో పాటు చిల్కల శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సామాజిక తెలంగాణను మేము సృష్టిస్తూ ఉన్నాం, సామాజిక తెలంగాణ ధ్యేయంగా మేము పనిచేస్తున్నామని చెప్తా ఉంది. నిజంగా అలాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నాయి అనుకోవచ్చు? బ్రదర్, అలాంటి పరిస్థితి లేదు. నేను చిలకల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నాను. బీసీవై పార్టీకి ప్యాక్ మెంబర్గా ఉన్నాను, పార్టీ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చెప్తున్నట్టుగా సామాజిక విధానాన్ని అనుసరిస్తున్నాను అంటున్నారు. ఎక్కడ సామాజిక విధానం బ్రదర్? మాయ మాటలు చెప్పి 42% రిజర్వేషన్ ఇస్తాను, అదేవిధంగా బీసీలో ఉన్నటువంటి కొన్ని కులాలని, ముదిరాజు లాంటి కులాలని నేను బీసీఏలో కలుపుతాను, అదేవిధంగా వ్యవస్థలన్నింటినీ కూడా 42% రిజర్వేషన్ ఇచ్చేసి ఉద్యోగాలు ఫిలప్ చేస్తాను, అదేవిధంగా రాజకీయ పరంగా కూడా చైతన్యం చేస్తానని మాయ మాటలు చెప్తే అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ని పక్కకు పెట్టేసి ఇతని కాంగ్రెస్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాయ మాటలకు నమ్మి అందరూ కూడా ఓట్లు వేశారు. ఏం సుఖం? సమాజం అంతా, తెలంగాణ అంతా కూడా శిస్తులు వసూలు చేస్తున్నావు, మాయ మాటలు చెప్తున్నావు. అవసరమైతే రోడ్ల మీద పోతున్నటువంటి బండ మీద కూడా శిస్తులు వసూలు చేస్తూ మీ ఆడ పరిశుభ్రం అంతా కూడా కరెక్ట్గా అమలు చేయకోకుండా అన్ని సమస్యలు కూడా ఉన్నా కానీ ఆ సమస్యలను మీరు క్లియర్ చేయకుండా శిస్తులు వసూలు చేస్తూ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారే తప్ప ఈడ బహుజనులకు బీసీవాదులకు న్యాయం జరగటాలేదు. ఇది ప్రభుత్వ విధానం, పద్ధతి అయినటువంటి విషయం కాదు. మీరు ఏ మాయ మాటలు చెప్పారు, మీరు మేనిఫెస్టోలో ఏది పెట్టారో అది మీరు క్లియర్ చేయాల్సిన. ఎన్నికల్లో సైతం 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తాం. ఏడిచ్చారు బ్రదర్? ఎక్కడిచ్చారు? 44%. వాళ్ళు ఇచ్చిందంతా 17% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే కొంతమంది ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఏది ఏమైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలని బీసీవాదులారా, బహుజనవాదులారా మనం అంటగట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోయినట్లయితే ఈ అగ్రవర్ణ పార్టీలు బీసీలను బానిసలుగా చేస్తున్నారు. అదేవిధంగా బహుజనవాదులందరినీ కూడా శ్రామికులుగా చేస్తున్నారు. ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఈ కంపెనీలన్నీ ఎవరి బ్రదర్? ఈ కంపెనీలన్నీ కూడా అగ్రవర్ణాల వాళ్ళని. ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, కార్పొరేట్ వ్యవస్థలు ఉన్నాయి, వాటిలో పెద్ద ఎత్తున అయిందనమాట దోపిడీ చేస్తున్నారు, ఫీజులు దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా టోల్గేట్ వ్యవస్థలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అగ్రవర్ణ వాళ్ళకు సంబంధించినటువంటి. వీటన్నిటి మీద ఆలోచన చేసేసే మా నాయకుడు, బీసీవై నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ అన్న గారు పెద్ద ఎత్తున కంకణం కట్టుకొని బీసీలు వెనక మేము ఉన్నాం, ఏ పార్టీ కూడా అమలు చేయనటువంటి బీసీ సింహగర్జన, బీసీవైలకు నేను భరోసాగా ఉన్నానని చెప్పేసి బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నటువంటి మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్. నల్గొండలో జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటన మీరు చూసే ఉంటారు, దాని పట్ల మీరు ఎట్లా రియాక్ట్ అవుతా ఉన్నారు? బ్రదర్, నల్లగొండలో మరీ దుర్మార్గం. యాదవ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తిని సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఆ వ్యక్తిని తీసుకుపోయి దిగ్బంధనం చేసేసి అతనికి మూత్రం తాపించడం జరిగింది. అందుకోసం నేను చెప్తున్నాను, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వాదులారా, మన మీద మూత్రం తాపించడం, అదేవిధంగా ఏందనమాట గొడవలు చేయడం, సమస్యలు సృష్టించడం, చంపడం, ఇలాంటి దుర్మార్గ చర్యలందరూ కూడా అగ్రవర్ణాల కనుసన్నల్లో జరుగుతున్నాయి. కాబట్టి మనకేందన్నమాట బీసీ రక్షణ చట్టం తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పేసి మా నాయకుడు. ఎన్నికల్లో మేము 42% రిజర్వేషన్ ఇస్తా ఉన్నామంటూ కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. ఆ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకుంటారు? బ్రదర్, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిజంగా ఉన్నట్లయితే కనీసం ఏందనమాట ఎలక్షన్లో ఏందనమాట సర్పంచ్ ఎన్నికల్లో గుర్తు లేకుండా పోటీ చేసాయి కాబట్టి దాన్ని వదిలేసినా కానీ గుర్తుతోటి పోటీ చేస్తున్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లో 42% రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది. బహుజనులంతా, బీసీలంతా కూడా గొడవ చేస్తారనే ఉద్దేశంతో ముందుగానే స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యి అతను ఏందనమాట 30వ తారీఖు రోజే, 3 రోజుల టైం లేకుండా కానీ 30వ తారీఖు రోజే లాస్ట్ డేట్ పెట్టి నామినేషన్ అప్లై చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరిగింది. ఒక పక్క మోసం, రెండో పక్క అదే రోజున బార్ కౌన్సిల్ ఎలక్షన్లు కూడా 30వ తారీఖు లాస్ట్ డేట్ పెట్టేసి అటు ఏందనమాట కోర్టులో ఉన్నటువంటి బార్లుగా ఉన్నటువంటి అడ్వకేట్లందరినీ కూడా బిజీ చేశాడు. మూడోది ఏం చేశాడు, బారు వ్యవస్థలన్నింటినీ కూడా 5 రోజుల పాటు కోర్టులన్నింటినీ కూడా సెలవులు ప్రకటించారు. ఆ రోజు ఏం చేశాడు, ఆయన పోయి అమెరికాలో కూర్చొని అక్కడ ఆయన పనులు ఆయన చూసుకుంటున్నాడు. 7వది ఏం చేశాడు, అక్కడ సమ్మక్క సారక్క లాంటి పెద్ద ఎత్తున దేవాలయానికి అదే రోజున ఆడ ప్రోగ్రాం జరిగింది. అంటే ఏందనమాట ఇక్కడ బీసీలు చైతన్యం వస్తాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా ఆగిపోతాయి. కాబట్టి ఆగిపోకుండా ఉండటం కోసం ఇదంతా కూడా ప్లాన్గా పక్కడిబందిగా చేసేసి మున్సిపల్ నామినేషన్స్ కంప్లీట్ చేశాడు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ బీసీల కోసం పోరాడుతున్నటువంటి కొంతమంది పార్టీల తొత్తులు ఏందనమాట అగ్రవర్ణాల తొత్తుల వల్ల ఈ సమాజం అంతా కూడా బీసీ వర్గం, భోజనం అంతా కూడా వెనకబడిపోతుందని ఆలోచన చేసేసి మా నాయకుడు రామచంద్ర యాదవ్ అన్న రేపు 22వ తారీఖున పెద్ద ఎత్తున శివగర్జన చేస్తున్నాడు. బ్రదర్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. కానీ బీసీలకు సంబంధించి 42% ప్రస్తావన ఎక్కడ కూడా తీసుకొచ్చినటువంటి దాఖలు, ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? బ్రదర్, ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం, దాదాపుగా 8% జనాభా లేనటువంటి ఓసీ వర్గం వాళ్ళు 44%, దాదాపు ఏంటంటే 50% దాకా వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు. దీంట్లో ఏందనమాట 85% జనాభా ఉన్నటువంటి వీళ్ళు 20%, 25% కూడా పదవులు అనుభవించడం లేదు.
ఏదో ఏందనమాట మాకు పదవులు వచ్చినాయి కదా మళ్ళీ ఆడ పార్టీ వాళ్ళతో ఏం సమస్య ఎదురైద్దో అని చెప్పేసి మమ్మల్ని మమ్మ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాడు నిజమైన బీసీ వాదులు అయినట్లయితే, నిజమైన బీసీలకు సంక్షేమం గురించి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తులైతే 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మాయ మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినాం, మాకు చిత్తశుద్ధి ఉంది, ఈ నాయకుడు మాయ మాటలు చెప్పేసి మా బీసీల తరపున మమ్మల్ని ఏదైనా కావలదారులాగా ఉంచాడు అని ఆలోచన చేసేసి ఇమ్మీడియట్గా రాజీనామా చేస్తే ఈయన బీసీ నాయకుడు అని మనం అనుకుంటాం. బీసీల రూపంలో ఉన్నటువంటి మరో ఏందనమాట వాళ్ళ తొత్తు అని చెప్పి నేను చెప్తున్నాను బ్రదర్. వాళ్ళంతా కూడా వాళ్ళ తొత్తులు, అంతేగాని బీసీల కోసం ఆలోచన చేసే వ్యక్తులు కాదు. ఏ మాత్రం ఆలోచన చేసినా కానీ ఇంత ఉపాధి అవకాశాలు ఎన్ని ఉన్నా కానీ, స్థానిక కంపెనీలలో ఉన్నా కానీ ఏమైనా అవకాశాలు ఉన్నాయా? కార్పొరేట్ సంస్థలు ఎన్ని ఉన్నాయి, విద్యా సంస్థలు ఎన్ని ఉన్నాయి, హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, టోయిలెట్ వ్యవస్థలు ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ కూడా బహుజనవాదాన్ని ఆగం చేస్తున్నటువంటి సమస్యలు. అదేమన్నా బహుజనవాదాలకు అనుకూలంగా ఉన్నాయా? ఇవన్నీ కూడా శిస్తులు వసూలు చేసి సమాజాన్ని ప్రాబ్లంలకు గురి చేస్తున్నారని తెలియజేస్తున్నారు బ్రదర్. వీటన్నిటి మీద కంకణం కట్టుకున్నటువంటి మా నాయకుడు మా బీసీ టైగర్ మా బోడే రామచంద్ర యాదవ్ ఉన్న పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది. రాష్ట్రం నుంచి కూడా కేబినెట్ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు బీసీ నుంచి. ఆయన ఎందుకు ఈ అంశం మీద గట్టిగా మాట్లాడట్లేదు? బండి సంజయ్ గారు ఆయన చెప్పుకోవడానికి ఏందనమాట బహుజన నాయకుడే కావచ్చు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో ఇప్పటి వరకు కేంద్రంలో భూటాన్ కానీ కెనడా కానీ కొన్ని రకాల దేశాలకు ఇస్తున్నటువంటి సహాయ నిధి కింద ఇచ్చినటువంటి లక్షల కోట్లు ఇస్తున్నాడు. ఆ సహాయ నిధి కింద ఇచ్చేటటువంటి ఆ డబ్బులనే ఇక్కడ ఉన్నటువంటి బీసీలకి బహుజనవాదులకు స్కీమ్ కింద ఖర్చు చేస్తే ఎంత బాగుంటుంది. అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్తున్నాను, అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు, బీసీలకు సంబంధించినటువంటి మంత్రి ఏం లేడు కదా, ఆ విషయంపై నిగ్గదీయటం తెలియదా? అదేవిధంగా తెలంగాణలో 42% రిజర్వేషన్ అని చెప్పేసి మాయ మాటల మీద చెప్పి వచ్చింది కదా, చేయడం తెలియదా? అదేవిధంగా బీసీ గర్జన పెట్టొచ్చు కదా. దమ్మున నాయకుడు మా బీసీ నాయకుడు రామచంద్ర యాదవ్ కాబట్టే వీళ్ళు చేసినటువంటి మాయ మాటలు ఖండించడానికే రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని బీసీ బిడ్డను పెట్టినాం, మేము బీసీల పక్షపాతిగా ఉన్నామంటూ కాంగ్రెస్ పార్టీ పదే చెప్తా ఉంది. తెలంగాణ పార్టీలో బీసీ అధ్యక్షుడిగా ఇప్పుడు ఇక్కడ మన మహేష్ గౌడ్ గారు కాదంటలేదు, నేను చెప్తున్నానుగా బ్రదర్. ఇక్కడ ఏందనమాట అగ్రవర్ణాల వాళ్ళు ఎవరైతే మాటలు వింటారో ఈ బీసీ వాదులను బహుజన వాదులను అనగదొక్కడానికి ఏ కరెక్ట్ అయితే నాయకుడు ఉంటాడో, ఏ వర్గం వారైతే వచ్చి పెద్ద దాడి చేయబోతుందో ఆ వర్గం సంబంధించినటువంటి నాయకుని ఒక పొజిషన్లో పెడితే బీసీ వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తాడనే ఒక స్క్రిప్ట్తో ప్లాన్గా వాళ్ళు ఏందనమాట అణిసివేసే ధోరణితోటి ఈ విధమైనటువంటి ప్లాన్లు చేస్తున్నారు. అది అగ్రవర్ణ పార్టీ కాబట్టి, అగ్రవర్ణ తొత్తులు కాబట్టి బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద ధిక్కరించలేక వాళ్ళ తొత్తులుగా బానిసలుగా పనిచేస్తున్నారు బ్రదర్. మేమేం చెప్పలేని స్థితిలో ఉంది. అందుకోసం మా రామచంద్ర యాదవ్ అన్న మా నాయకుడు బీసీవై నాయకుడు ఉద్యమించడానికి గల కారణమే అదని చెప్తున్నాను. తెలంగాణలో దూసపోతున్నాం. ఇవాళ కాకుండా కొన్ని సంవత్సరాల తర్వాత 2028 కల్లా దాదాపుగా 119 స్థానాల్లో దాదాపు 100 స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వాదులారా బహుజన వాదులారా మా ఎంట తరలు రావాలని చెప్పి తెలియజేస్తున్నాం బ్రదర్. థ్యాంక్ యూ.